తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఎల్ఎన్టీకి ఉన్న 13,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసేందుకు సంసిద్ధత తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్టు నుంచి ఎల్ఎన్టీ తప్పుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో రైల్ రానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ సీఎండీ మధ్య ఒప్పందం కుదిరింది. ఎల్ఎన్టీకి ఉన్న 13,000 కోట్ల అప్పును టేక్ ఓవర్ చేసేందుకు తెలంగాణ సర్కార్ ఓకే చెప్పింది. ఎల్ఎన్టీకి ఈక్విటీ కోసం 2,100 కోట్ల నగదు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్ఎన్టీ ఎందుకు తప్పుకుందంటే, హైదరాబాద్ మెట్రో 69 కిలోమీటర్ల మొదటి దశను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 22,000 కోట్లతో నిర్మిస్తే 3% ప్రయాణికుల అవసరాలు మాత్రమే తీరుస్తోంది. గత ఏడాది జూన్లో 1.38 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగితే, ఈ ఏడాది జూన్లో ఆ సంఖ్య 1.24 కోట్లకు తగ్గింది. ప్రధానంగా ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీకి సంబంధించి సరైన ప్రజా రవాణా లేకపోవడమే సమస్య. మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ఎన్టీ ప్రభుత్వ సంస్థ హెచ్ఎంఆర్ అన్ని వేళల్లో అన్ని స్టేషన్లలో ఈ సదుపాయం కల్పించడంలో విఫలమయ్యాయి. దీంతో నగరంలో 71% మంది వ్యక్తిగత వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు. స్టేషన్లలో పార్కింగ్ ఫీజులు చెల్లిస్తున్నారు. ఆటోలో వస్తే ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నారు. మెట్రో ఎక్కడానికి వెళ్ళినా దిగినా ఇదే పరిస్థితి. ఛార్జీ గురించి కాకపోయినా సమయం వృధా అవుతోందంటున్నారు. ఇక మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంతో మెట్రోకు ప్యాసింజర్లు తగ్గారు. మెట్రోలో ఇదివరకు సెలవు రోజుల్లో మొత్తం 59 రూపాయలకే ప్రయాణించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. అలాగే మెట్రో స్మార్ట్ కార్డులున్న వారికి ప్రయాణ ఛార్జీలో 10% రాయితీ ఉండేది. ఇప్పుడు దీన్ని కూడా తొలగించారు. ఇటీవల మెట్రో ఛార్జీలు పెంచగా తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం పడుతోంది. దీనివల్ల 5% వరకు తగ్గారని అంచనా. ఈ నేపథ్యంలో మెట్రో రైలు విస్తరణ పనులు చేపట్టలేమని ఎల్ఎన్టీ తేల్చి చెప్పింది. గత ఏడాది నవంబర్ నుండి ఉన్న ఈ ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ గ్రూప్ సీఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఎన్టీ మెట్రో రైల్ తాజా వార్షిక నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి 1,108.54 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన 1,399.31 కోట్ల ఆదాయం కంటే 21% తక్కువ. అలాగే 2024-25లో పన్నుల చెల్లింపుకు ముందు 625.88 కోట్ల నష్టం నమోదవగా, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం 555.04 కోట్లుగా నమోదైంది. మెట్రో రైల్ తొలిదశ ప్రాజెక్టు కోసం ఎల్ఎన్టీ 2010 సెప్టెంబర్ అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో రాయితీ ఒప్పందం కుదుర్చుకుని 2011 మార్చిలో ప్రాజెక్ట్ ఫినాన్షియల్ క్లోజర్ను పూర్తి చేసింది. తొలిదశ ప్రాజెక్టుకు ఎస్బీఐ ఆధ్వర్యంలోని 10 బ్యాంకుల కన్సార్షియం రుణం మంజూరు చేసింది. అయితే ప్రాజెక్టులో జాప్యంతో వ్యయభారం పెరగడంతో తమకు 3,756 కోట్లను తిరిగి చెల్లించాలని ఎల్ఎన్టీ మెట్రో రైల్ 2017 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే 2020 ఫిబ్రవరిలో మెట్రో తొలిదశ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే నాటికి ఎల్ఎన్టీ మెట్రో రైల్పై ఆర్థిక భారం 5,000 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ రుణ భారాలు పెరగడంతో మెట్రో నుంచి తప్పుకుంది ఎల్ఎన్టీ.